హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా మంత్రాలయం ట్రిప్ గురించి. ఈరోజు ఆ ట్రిప్ జర్నీ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. మేము అనంతపురం డిస్టిక్లో పామిడిలో ఉంటామండి. మేము పామిడి నుంచి మాకు దగ్గరలోనే గుత్తి అనే ఊరుంది. గుత్తి అనే ఊరికి వెళ్ళి మేము గుత్తి నుంచి మేము మంత్రాలయం ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి వెళ్తామండి. యాక్చువల్గా అంటే మంత్రాలయంకి స్టాపింగ్ లేదు, తుంగభద్ర అన్న ఊరికి ఉంది. అక్కడి నుంచి మరి మేము మంత్రాలయంకి నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా ఆటో అలా ఎక్కి వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదండి, మేము రైల్వే స్టేషన్ చేరుకున్నాము. రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత మేము లంచ్ చేసుకుని యాక్చువల్గా అంటే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకులే మరీ జర్నీలో అనేసి లంచ్ చేసుకునేసి ఒకేసారి మేము జర్నీ స్టార్ట్ చేసినాము. ఇంకా మేము అయితే కొద్దిగా అన్నారు, ఇంకా అక్కడ కొద్దిగా సరదాగా అలా పిక్స్ తీసుకున్నాము. ఇంకా ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిందండి. 2 hours ఎప్పుడు గడిచిపోయిందో మంత్రాలయం. మాకు తుంగభద్ర స్టాపింగ్ వచ్చేసిందండి. దిగేసాము. అప్పటికే మా ఫేస్లన్నీ వాడిపోయాయి, డల్ అయిపోయాము. కానీ జర్నీ అయితే 2 hours లేండి. బాగా జరిగింది జర్నీ అయితేను. ఇంకా ఇక్కడి నుంచి ఆటో తీసుకునేసి మేము మంత్రాలయం వెళ్తున్నాము. మంత్రాలయం వెళ్ళిన తర్వాత నీకు చూడండి ఇలా ఆటోలో ఎక్కాము. ఆటో ఎక్కి ఆటో బ్యాక్ సైడ్ కూర్చున్నామండి. యాక్చువల్గా అంటే మా ఊర్లలో ఇలా కూర్చోలేము. చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా ఆటోల్లోనూ బ్యాక్ సైడ్ కూర్చోవాలా, ట్రైన్లలో విండో సీట్ కావాలా, బస్సుల్లో విండో సీట్ కావాలనేది ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉంటారో మనం కూడా చిన్నప్పుడు అంతే కదండి. నాకైతే చాలా ఇష్టంగా ఉండేది అలా విండో సీట్ పక్కన కూర్చోవాలా, ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చోవాలా అని అనేది. మీలో ఎంతమందికి చిన్నప్పుడు ఇలాంటి ఇష్టాలు ఉండేటివండి? అలా ఇష్టాలు ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఇంకా దిగేసామండి. ఆటో కూడా దిగేస్తూ ఇలా జర్నీ అలా షూట్ చేస్తూ వస్తున్నానండి. మా తుంగభద్ర నుంచి మంత్రాలయంకి 20-25 kilometers ఉందండి. ఒక 1/2 hour పట్టిందన్నమాట మాకు. ఇంకా వచ్చేసిందండి మంత్రాలయము. యాక్చువల్గా అంటే మంత్రాలయంలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అవ్వమన్నారు. ఇంకా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇప్పుడే మేము ఆటో దిగుతున్నాము. ఎండలు మండిపోతున్నాయి కదండి. అసలు ట్రైన్లో కూడా మేము ఎన్ని వాటర్ బాటిల్స్ కొన్నామో అసలు. దానివల్ల కొంచెం మా ఫ్రెండ్ చూస్తే గోలీ సోడా అందరికీ కొట్టి ఇలా ఇస్తుందండి. తనకి ఇష్టం అంట అలా కొట్టడము. అందుకే మా అందరికీ గోలీ సోడా తాగాము. గోలీ సోడా తనే కొట్టి సోడా ఇలా ఇచ్చిందన్నమాట మా అందరికీను. ఇంకా మేమైతే సిఆర్ఓ ఆఫీస్కి వచ్చి వెయిట్ చేస్తున్నామండి. కొద్దిసేపు ఒక 1/2 hour అలా వెయిట్ చేసాము. తర్వాత వాళ్ళు మాకు అకామిడేషను అంతా రూము అంతా ఇచ్చేసారులేండి. ఆ 1/2 hour ఇలా గడిచిపోతుంది. అక్కడికి మాకు దాహం తీరనే లేదండి అస్సలు. చాలా ఎండలు మండిపోతున్నాయి కదా అసలు. అందువల్ల మాకు ఎన్ని నీళ్లు తాగినా దాహమే తీరట్లేదు. అందువల్ల నేను హరిత మరీ బయటికి వెళ్ళేసి మరీ నిమ్మకాయ సోడా తాగామండి. వాటర్ బాటిల్స్ అంతే ఎన్ని కొన్నామో అస్సలు. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయండి అసలు. మీ సైడ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి. అలా కామెంట్ సెక్షన్లో మీ సైడ్ ఎలా ఎండలు ఉన్నాయి, ఏం కథ అనేది కూడా అలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేశారు కదా, నేను హరిత మరీ బయటకు వచ్చేసాము. మా హరిత ఏమో కాఫీ పిచ్చి, తను కాఫీ అంటుంది. నేనైతే ఇంకా లేదు, వద్దు కాఫీ వద్దనేసి తననే లాక్కొని వచ్చేసి మరీ నిమ్మకాయ సోడానే తాగాము ఇద్దరమును. సోడా అయితే చాలా స్ట్రాంగ్గా సూపర్గా ఉందండి అసలు. ఎన్ని సోడాలు తాగినా వాటర్ తాగినా కూడా దాహం మాత్రం ఏమాత్రం తీరట్లేదు అసలు. మీరు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ ఎలా చేస్తారండి ట్రిప్కి వెళ్తేను? మాకు ఈ ట్రిప్ అయితే మాత్రం చాలా చాలా ఎంజాయ్గా జరిగింది. మేము ఇదే కాదండి, సేవకి తిరుమల శ్రీశైలం సేవకు కూడా వెళ్ళాము. నేను మరి మీకు అవి షార్ట్స్ అప్లోడ్ చేస్తాలేండి. అప్పుడైతే ఫుల్ వీడియోస్ తీసుకోలేదు, షార్ట్స్ ఉన్నాయి, పిక్స్ ఉన్నాయి, అవి మీకు షార్ట్గా అప్లోడ్ చేస్తాలేండి. సోడా అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. సోడా ఇద్దరం బాగా తాగేసామన్నమాట. ఆ తర్వాత కూడా మరి బయటకు వచ్చి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలా తాగుతూనే ఉన్నాము. అందువల్లే నాకు ఇప్పుడు ఇలా జలుబు. చూస్తున్నారు కదండి నా వాయిస్ కొంచెం మెత్తగా ఉంటుంది బాగా. ఇంకా 2 నిమిషాలకి 5 నిమిషాలకి తీస్తాము అన్నప్పుడు ఆ ఇడ్లీ బాగా మెత్తగా ఉంటుంది. పోదంటాం కదా ఆ హోటల్లో మా మాలతికి ఇష్టమైన వేడి వేడి ఇడ్లీ రెడీ అంటే ఉండాలంట, చట్నీ ఉండాలంట.
నా ఫేవరెట్ వాళ్ళకందరికి బాగా తెలుసు అన్నమాట. ఎక్కడన్నా ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ చూస్తే నేనే గుర్తొస్తాను. నాకు అట్లుంటేనే ఇష్టం తెలుసా. ఉడక కాదు, లాస్ట్ ఇంకా కొంచెం మెత్తగా ఉండాలి ఇడ్లీ, అప్పుడు ఇష్టం నాకు. అది వేడుకుంటే ఇంకా అప్పుడు ఇలా రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నారు. నాకు యాక్చువల్గా అంటే పెద్ద పెద్ద హోటల్స్లో కంటే బండి మీద ఇడ్లీ అంటే చాలా ఇష్టము. మేము ఇదివరకే తిరుపతి శ్రీశైలం వెళ్ళాం కాబట్టి వీళ్ళకి నా గురించి తెలుసు అన్నమాట. ఇంకా అలా ఫ్రెష్ అప్ అయ్యేసి మేము టెంపుల్లో స్వామివారి దర్శనానికి వచ్చేసామండి. స్వామివారి దర్శనం చూడండి, టెంపుల్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో అసలు. నైట్ టైమ్స్ లైటింగ్స్తో అసలు ఇది స్వామివారికి టెంపుల్కి ముందు ఆవరణలో అండి. చాలా అంటే చాలా బాగా చేశారు. దర్శనం కూడా అయిపోయిందండి. ఇప్పుడు టెంపుల్కి ఒక సైడ్ అంతా ఇలా మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ఇలాంటి కృష్ణుడు ఇలా మిగతా దేవుళ్ళ అవి అన్ని గ్లాసెస్లో ఉంచి అంతా షోలాగా పెట్టారన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. చూస్తున్నారు కదండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఒక మ్యూజియం లాగా అరేంజ్ చేశారు. స్వామివారి టెంపులు ఇదంతా ఒక నమూనా లాగా అక్కడ సెట్ చేశారన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చేసి చూడండి టెంపుల్. ఇంకా ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలని అనుకుంటున్నాం అన్నమాట. దర్శనం చేసుకొని మేము బయటకైతే వచ్చేసామండి. ఇంకా షాపింగ్ చేసుకుని వాళ్ళు మాకు అకామిడేషన్ ఇచ్చారు కదా, అకామిడేషన్కి వెళ్ళి నైట్ అక్కడే స్టే చేస్తామండి. మాకు డిన్నర్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. చూస్తున్నారు కదండి అసలు చాలా అంటే చాలా బాగుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. టెంపుల్లోకి వెళ్ళగానే చాలా అంటే చాలా డివోషనల్గా చాలా బాగా అనిపించింది అన్నమాట. చూస్తున్నారు కదండి ఇదే మా హోటల్ అన్నమాట. మాకు వాళ్ళు ఇక్కడే అకామిడేషన్ ఇచ్చారు. ఈ హోటల్కి కింద ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఇలాగే బాగా డెకరేట్ చేశారు. అంబియన్స్ అంతా చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఆ పైన సెకండ్ ఫ్లోర్లో మాకు రూమ్ ఇక్కడే ఆ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారండి మాకు రూమ్ వాళ్ళు. అంటే డిన్నర్ కూడా వీళ్ళే అరేంజ్ చేశారు. నైట్ ఇక్కడే స్టే చేసాము, వచ్చి షాపింగ్ చేసాము. మేము చెప్పాను కదండి వీడియో లెంతీ అయిపోతుందనేసి ఇది ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ నెక్స్ట్ షాపింగ్ వీడియో వస్తుందండి, తప్పకుండా వాచ్ చేయండి. ఇదండి ఇవాళ నా వీడియోను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మేమైతే డిన్నర్ ముగించేసేసి మరి మేము బయటికి వెళ్ళిపోయామండి. అది చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఉంటానండి. ఇది ఇవాళ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్